సూపర్ అన్న మూవీ బాగుందా సినిమా ఉంది పర్లేదు బాగుంది ఎక్సలెంట్ అన్న బాగుందన్న మూవీ ఏమో కానీ అమ్మాయి అయితే బాగుంది వెరీ నైస్ ప్యాకేజ్ బాగుంది బాగుందన్న నిజంగా బాగుందన్న బాగా చూడొచ్చు బ్రో మర్చిపోయినా రాంబో బ్రో మూవీ ఇంత బ్రో చాలా బాగుంది సస్పెన్స్ సూపర్ గా ఉంది సస్పెన్స్ అదిరిపోయింది ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూస్తుంటారు అట్లాగా వెరీ గుడ్ అదే క్లైమాక్స్ మరి ఎవరికి చెప్పొద్దు చాలా బాగుంది సౌండ్స్ ఎఫెక్ట్ సూపర్ నేను 4 చాలా బాగుంది రేసింగ్స్ మాత్రం వచ్చి పడిపోద్ది చాలా బాగుంది యాక్టింగ్ ఎలా చేశారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా బాగుంది రేటింగ్ 7 ఇస్తాడు 10 ఇషా మూవీ ఎట్లా ఉందన్న బాగుంది చాలా బాగుంది చాలా స్కేరీ చాలా నైస్ సినిమా అయితే ఒకసారి చూడాలి అందరు ఫ్యామిలీ చూడొచ్చు యాక్టింగ్ ఎలా ఉంది నైస్ చాలా బాగుంది ఇక మా బాబు తీసుకుని బయటకు వచ్చాను నేను చెప్పాను చెప్పు సినిమాలో ఉంది మా పాప బాబు అందరూ చాలా బాగున్నాయి బస్ చాలా నైస్ అవుట్ ఆఫ్ 5 ఇస్తానన్నా హ్యాపీగా వెరీ నైస్ ఇప్పుడు మూవీ ఎలా ఉంది భయం అవుతుంది భయం అవుతుంది ఘోరంగా మామూలు లేదన్న చాలా భయం వేస్తుంది అద్దరిపోయింది మూవీ సౌండ్ కి అద్దరిపోయింది సౌండ్ మామూలుగా లేదన్నా సూపర్ కంబ్యాక్ అనుకోవాలి చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చింది అనుకోవాలి మంచి హర్రర్ ఫిల్మ్ తో కంబ్యాక్ సిరి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా రీసెంట్ గా రాజారాంబాయ్ మూవీ హీరో అదిరిపోయింది ట్విస్ట్ అదిరిపోయింది 4.9 4.8 సంథింగ్ చేయలేమన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సినిమా లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఆ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఫస్ట్ బాగున్నాను సూపర్ ఉంది బ్రో క్లైమాక్స్ అయితే సూపర్ అదిరిపోయింది చాలా బాగుంది బాగున్నాయి బ్రో బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది హర్రర్ ఎలిమెంట్ సూపర్ సూపర్ ఉందా చాలా బాగుంది సినిమా సూపర్ నేను ఆర్ట్స్ ప్రెసిడెంట్ అయినా నచ్చిన సూపర్ చాలా బాగుంది చూడొచ్చు కాదు ఆడియన్స్ లో మూవీ చూసాం సినిమాలో మమ్మల్ని కాదు అడిగే సినిమా ఎట్లుంది ఎప్పుడా సో ఆడియన్స్ థియేటర్ అయితే పేలిపోయింది అండ్ ఈ రోజు నిన్నతో రాంబాయ్ లాస్ట్ డే అంట ఈ రోజు మనది నెక్స్ట్ స్టార్ట్ అయింది సో ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇట్స్ డూయింగ్ మ్యాడ్ ఇంకేం చెప్తాం వీఆర్ జస్ట్ టూ హ్యాపీ టు సే ఎనీథింగ్ థియేటర్ కి చూడండి థియేటర్ లో అయితే పగిలిపోయింది రెస్పాన్స్ బ్రో మొక్కలు చూసి మోసపోకండి కుత్త చింపిపోయింది అసలు సినిమా మాత్రం మామూలుగా లేదు కింద బాల్స్ మొత్తం షేక్ అయిపోయినాయి చలిలో అండ్ ఈ సినిమాతో సో అన్న రాజు వెడ్స్ రాంబాయ్ హిట్ ఇది బ్లాక్ బస్టర్ కదా అండ్ మీకు కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పడ్డది సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎట్లా ఉంది మేడం మూవీ ఎలా ఉంది సూపర్ యాక్టింగ్ ఎలా చేశారు ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి భయపడుతూనే ఉంది సినిమా మొత్తం భయపడుతుంది సినిమా ఎలా ఉంది సినిమా బాగుందన్న
ఏం వచ్చింది సినిమాలో 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, సూపర్. అంటే భయపడ్డాను చాలా సార్లు. గుడ్, బాగుంది. సినిమా చూసా? ఈషా మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సినిమాలో 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. పర్లేదు, బాగున్నాయి. భయ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం షాకింగ్ గా చాలా ఇదిగా ఉంది. ఒక దగ్గర సీట్ లో కూడా చాలా మంది భయపడుతున్నారు. అదేంటంటే ఇక్కడ మనకి ఇంకా చిన్నపిల్లలు వచ్చి కూడా చూస్తున్నారు మూవీని. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మా మూవీ బీజిఎం హైలైట్ అన్న. ఒక్కొక్క హర్రర్ కి ఒక్కొక్క బీజిఎం ఇస్తున్నారు అన్న, హైలైట్ ఇస్తున్నారు. చాలా భయంకరంగా ఉన్నారు అసలు. మెప్పపడేల యాక్టింగ్ అంటే ఇంకా మనం ఇంకా హర్రర్ మూవీ కదన్నా, ఇంక చెప్పలేము మనం. ఇంకా అంత కామన్ గా ఉంటుంది యాక్టింగ్. రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమాకి? రేటింగ్ అంటే 5 కి 3.5 ఇచ్చింది. చెప్పండి మూవీ ఎలా ఉంది? సూపర్ ఉన్నదండి. 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? అయితే బాగా భయపడ్డా. చాలా హారర్ గా ఉంది. నేనైతే అసలు భయపడలేదు. చెవులు కళ్ళు మూసుకున్నాడు అంతే అండి. అంతే. యాక్టింగ్ ఎలా చేశారు? ఫుల్ భయపెట్టించారు. మూవీలో స్టార్టింగ్ అండి బాగున్నది. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5 అండి. సినిమా ఆడియన్స్ చూస్తారు కదా, సో మీరు కూడా సినిమా ఎలా? సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా రోజులు అయింది అనుకుంటాను ఒక తెలుగు హారర్ ఫిల్మ్ వచ్చి థియేటర్స్ కి. సో తప్పకుండా కొన్ని సినిమాలు ఖచ్చితంగా ఇంట్లో చూస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. సో థియేటర్కి వచ్చి చూసినప్పుడు అయితే నాకైతే ఐ హ్యాడ్ 2-3 ప్రాపర్ జంప్ స్కేర్స్. అండ్ నలుగురు చాలా బాగా చేశారు. సిరి గారు అండ్ హెబా పటేల్, అదే తరుణ్. అండ్ అసలు మొన్ననే హిట్ కొట్టి నెక్స్ట్ మేబీ హ్యాట్రిక్ లైన్ లో ఉన్నారేమో. సినిమా బాగుందండి. ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. మ్యూజిక్ వాస్ ఆల్సో వెరీ నైస్. అంటే సినిమాకి ఇంతకు ముందు వచ్చిన తెలుగు సినిమాలు కంటే హర్రర్ మూవీ కంటే ఇది చాలా టూ మచ్ భయంగా ఉందని చెప్తున్నారు. టూ మచ్ భయంగా లేదు. ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకైతే నచ్చుతుంది. రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమాలు ఇది బెటర్ మూవీ అని అంటున్నారు. దట్స్ గుడ్ టు హియర్. మూవీ ఎలా ఉంది? బాగుందండి. సో హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? హర్రర్ భయపడచ్చు, బాగా భయపెట్టారు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా. ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడారు కదా మా వాళ్ళే. నేను ఇండివిజువల్ గా అయితే చూడను, థియేటర్ లో కదా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేశారా సార్ మూవీని? బాగుంది, చాలా బాగుంది. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 5 out of 5 అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? ఈషా మూవీ ఎలా ఉంది? బాగుంది. సినిమా నచ్చిందా? నచ్చింది. భయపడ్డావా? భయపడ్డా కొంచెం. కొంచెం భయపడ్డావా? ఓకే. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. బాగుందా? భయమేసిందా? భయపడ్డావా? నేను ఇంతవరకు ఎప్పుడు భయపడలేదు అన్న. లా దడుస్తుంది, ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. మస్తు భయపెట్టిండు డైరెక్టర్. మ్యూజిక్ కానీ ఆ భయం కానీ కాంచన సినిమా కంటే ఎక్కువ భయపెట్టిండు అన్న. ఫుల్ భయపడ్డా నేనైతే. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎండింగ్లో మాత్రం మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి, అది అర్థం కావాలంటే అన్న. ఎండింగ్లో మాత్రం మస్తు మెసేజ్ ఇచ్చాడు. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా, అట్లా ఉన్నది. నేను చెప్పేదంటే ఈ సినిమా ద్వారా ఓవరాల్గా వెహికల్ మీద పోయినా ప్రతి ఒక్కరు, కార్ మీద పోయినా, బస్సు మీద పోయినా, లారీ మీద పోయినా, 2 వీలర్లో పోయినా, 4 వీలర్లో పోయినా, ఏ వీలర్లో పోయినా కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ హీరో. ఈ సినిమా ఓవరాల్గా చాలా బ్రహ్మాండంగా హిట్ కాదు, సూపర్ హిట్ అవుతుంది సినిమా. మంచి మెసేజ్ ఇచ్చింది కాబట్టి ఈ ఈ ఈ సినిమా ప్రొడ్యూసర్కి ఈ సినిమా బాగా ఆడాలని చెప్పేసి ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. నా తరపుకెళ్ళి అయితే సూపర్ హిట్ ఉన్నది. బాగా డబ్బులు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ 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 సూపర్. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ ప్రొడ్యూసర్, ఐ లవ్ యూ హీరో, ఐ లవ్ యూ హీరోయిన్.